అందరికీ నమస్కారం అండి. నేను ఈటీసీ సామర్లకోట నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు మొహిద్దీన్. ఇప్పుడు జిల్లాల్లో జరుగుతున్న టీమ్ ఫైర్ ట్రైనింగ్, అలాగే రేపు జరగబోయే మండలాల్లో జరుగుతున్న టీమ్ ఫైర్ ట్రైనింగ్స్ గురించి మనకి ఏపీఎస్ఐడి నుంచి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 100% ఆధార్ అథెంటికేషన్ అవ్వాలి. అదే విధంగా 100% ఈ సర్టిఫికేట్ జనరేట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. దాన్ని ముఖ్యంగా ఎల్ఓలు, అలాగే డిటిఎమ్స్, అలాగే రేపు మండలాల్లో జరిగేటప్పుడు ఎంపీడీఓలు నా ఈ సూచనలు పాటిస్తే అండి మీకు 100% ఆధార్ అథెంటికేషన్ అయ్యిందా లేదా, 100% టీ సర్టిఫికేట్ జరిగిందా లేదా అనేది అదే రోజు తెలుసుకోవచ్చండి. మనకి 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ సూచనలు కొంచెం కేర్ఫుల్గా వింటే కనుక మీకు ఈజీగా మీకు రేపు పొద్దున్న జరిగే ట్రైనింగ్ అన్నింటికి కూడా 100% ఆధార్ అథెంటికేషన్, అలాగే 100% ఈ సర్టిఫికేట్ జరగడానికి ఆవశ్యకత ఎంతైనా ఉందండి. ఇప్పుడు ముఖ్యంగా మనం ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే గూగుల్కి వెళ్ళి ఇక్కడ మీరు మీ ఫోన్లో అయినా చూసుకోవచ్చండి. టీఎంపీ అని కొట్టగానే మీకు టీఎంపీ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుందండి, ట్రైనింగ్ మేనేజ్మెంట్ పోర్టల్. ఇందులో మీరు ముఖ్యంగా ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే నేను గత వీడియోలోనూ కూడా చూశాను. ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ మా బిఫోర్ డే అంటే ముందు రోజే ట్రైనింగ్ రేపు అనగా ఈ రోజు ముందు రోజే మన యొక్క ట్రైనింగ్ యాడ్ ట్రైనింగ్లో లాగిన్ అయ్యి యాడ్ ట్రైనింగ్లో ట్రైనింగ్ యాడ్ చేసుకోవాలని, అలాగే కోర్స్ డైరెక్ట్ని అసైన్ చేయాలి, అదేవిధంగా ఎజెండా కూడా ప్రిపేర్ చేసేయాలండి. ఇవన్నీ మనకి మీకు ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా మీరే చూసుకోవచ్చు. ఎల్ఓస్ అయినా, డిటిఎమ్స్ అయినా, అలాగే రేపు పొద్దున్న జరిగే ఎంపీడీఓలైనా, డిప్యూటీ ఎంపీడీఓలైనా ఎవరు లాగిన్ అవసరం లేదండి. ఏ లాగిన్ అవసరం లేకుండా మీ అంతటా మీరే చూసుకోవచ్చండి. ఇలా కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ అప్కమింగ్ ట్రైనింగ్స్ అని ఉంటాయండి. ఈ అప్కమింగ్ ట్రైనింగ్స్లో ట్రైనింగ్ క్యాలెండర్, ఈ ట్రైనింగ్ క్యాలెండర్ అనేది క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధమైన డైలాగ్ బాక్స్ వస్తుందండి. ఇందులో మనకి ఈ నెల నవంబర్, స్టేట్ వచ్చి మనం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటామండి. ఇంకా స్పాన్సర్ అవసరం లేదండి. ఇక్కడ కిందకు వస్తే సపోజ్ ఈవేళ 13 కాబట్టి రేపు ఏం జరుగుతున్నాయో మనం చెక్ చేసుకోవాలి. అదే ఈవేళ 14, ఈ రోజు ఏం జరుగుతున్నాయని చూసుకుంటే కనుక మనం 14వ తారీఖు ఇక్కడ కింద మనకి ఎక్కడెక్కడ ఏ ట్రైనింగ్లు అవుతున్నాయని ఇది పెట్టి మనకి కింద వస్తుంది, డిస్ప్లే అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ శ్రీకాకుళంలో ట్రైనింగ్ జరుగుతుంది, డిపిఆర్సి శ్రీకాకుళం. ఈవేళ 14వ తారీఖు 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎల్ఎస్జిడి థీమ్ 5 శ్రీకాకుళంలో. ఆల్రెడీ వీళ్ళు కోర్స్ డైరెక్టర్ని అసైన్ చేశారు, అలాగే ఎజెండా కూడా ప్రిపేర్ చేశారు. ఈ రెండు అయ్యాయో లేవో ముందుగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందండి. ఈ రెండు ప్రిపేర్ చేస్తే ముందు రోజు మన పని అయినట్టు. ఇక్కడతో ఈ ప్రక్రియ పూర్తయిందండి. నెక్స్ట్ రెండో ప్రక్రియ ఏంటంటే రేపు ట్రైనింగ్ మొదలవుద్ది. మొదలైన ట్రైనింగ్ సపోజ్ ఈ రోజు అనుకుందాం 14వ తారీఖు. ఈ రోజు ట్రైనింగ్ మొదలైంది శ్రీకాకుళంలో. వాళ్ళు ఎంతమందిని మనకి యాడ్ ట్రైనింగ్లో యాడ్ చేశారు, అలాగే ఎంతమందికి ఆధార్ అథెంటికేషన్ చేశారు, ఎంతమందికి ఈ సర్టిఫికేట్ జనరేట్ చేశారు అనేది మనం ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా ఏ విధంగా చూసుకోవచ్చు అండి. ఒకసారి మీకు తెలియపరుస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇది మనం మళ్ళీ మెయిన్ హోమ్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఎటువంటి లాగిన్ అవసరం లేదండి. ఎవరిని మీరు అడగక్కర్లేదు. మీ ఎమ్మెల్సీఓలు కానీ, మీ ఆపరేటర్లు కానీ ఎవరిని అడగక్కర్లేదు. మీ అంతటా మీరే చూసుకోవచ్చు. మీ ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఇది రిపోర్ట్కి వెళ్తారు. ఇన్స్టిట్యూట్ వైజ్ ట్రాకర్ రిపోర్ట్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తారండి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ క్లిక్ చేస్తారు. ఫైనాన్షియల్ ఇయర్ స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్, ఆర్గనైజేషన్ వచ్చి ఇప్పుడు మనం శ్రీకాకుళం చూసాం కాబట్టి డిపిఆర్సి శ్రీకాకుళం, అలాగే స్పాన్సరు ఆర్జిఎస్సి. ఇక్కడ 1 క్యాప్చా ఎంటర్ చేస్తామండి. గెట్ డేటా అని కొట్టగానే మనకి శ్రీకాకుళంలో ఇప్పటి వరకు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చాం, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చాం, ఎంతమందికి ఆధార్ అథెంటికేషన్ అయ్యింది అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి మనకి. ఇందులో ఇప్పుడు ఇంకా ఇవన్నీ కండక్ట్ అయిపోయిన ప్రోగ్రామ్స్ అండి. 160 ఉన్నాయి ఈ కండక్ట్ అయిపోయిన ప్రోగ్రామ్స్. ఇంకా కండక్ట్ కాకుండా ఉన్న ప్రోగ్రామ్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు జరిగిన ప్రోగ్రామ్ ఇంకా మనకు కండక్ట్ కాలేదు కాబట్టి ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ షెడ్యూల్ అని చూసారా, దీన్ని క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేయగానే ఇంకా మనకి ఇక్కడ 5 ప్రోగ్రాంలు కనిపిస్తాయి. ఇదిగోండి చివరిన చూడండి 14వ ట్రైనింగ్ 14వ తారీఖు చూసారా, 14/5, 14/11 ఈ రోజు మొదలవుతుంది ట్రైనింగ్ అండి.
ఇక్కడ ఈ రోజు మొదలవుతున్న ట్రైనింగ్ ఇక్కడ చూసుకుంటే డిపిఆర్సి శ్రీకాకుళంలో పబ్లిష్ చేశారు. ఇందాక మనం చూసాం కదండి, అది పబ్లిష్ చేసింది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి అన్ని సున్నాలు ఉన్నాయి. అన్ని సున్నాలు ఎందుకు ఉన్నాయంటే వీళ్ళు ఇంకా ఇప్పుడు యాడ్ ట్రైనింగ్లోకి వెళ్ళి ఈరోజు యాడ్ ట్రైనింగ్లోకి వెళ్ళి ఆ ట్రైనీస్ని యాడ్ చేసిన తర్వాత వాళ్ళ అటెండెన్స్ అప్రూవల్ కొట్టే ముందు వాళ్ళు అందరూ కూడా ఆధార్ అథెంటికేషన్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట అండి. చెక్ చేసుకున్న తర్వాత అది చేయవలసిందే. ఎవరైతే ఆపరేటర్ అది చేస్తున్నారో వాళ్ళు ఆధార్ అథెంటికేషన్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు అటెండెన్స్ అప్రూవల్ ఎంతమందికి అయితే కొడతారో అంత నెంబరు ఈ ఫస్ట్ ప్లేస్లోకి వస్తుందండి. ఇక్కడ చూడండి టోటల్ పార్టిసిపెంట్ అప్లోడ్ అని చూసారా, ఇక్కడ వాళ్ళ నెంబర్ అంటూ వస్తుంది. ఇక్కడ సపోజ్ ఈవేళ 50 మంది వచ్చారనుకోండి, 50 మంది నెంబర్ ఇక్కడ వస్తుంది. ఆ తర్వాత ఆ 50 మందికి ఆధార్ అథెంటికేషన్ అయిపోతే ఆ 50 మంది కూడా ఇక్కడ వస్తారండి. అప్పుడు 50 వస్తారు ఇక్కడ. ఇప్పుడు మనం తర్వాత వీళ్ళకి అటెండెన్స్ అప్రూవల్ చేసిన తర్వాత వాళ్ళు టెస్ట్ క్విజ్ టేక్ క్విజ్ ఫీడ్బ్యాక్ అయిపోతే మనకి ఈ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఆ ఈ సర్టిఫికేట్ ఎంతమందికి జనరేట్ అవుతుంది అనేది ఇక్కడ వస్తుందండి. మధ్యలో ఈ నెంబరింగ్ మనకి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అది మనం లాస్ట్లో ఈ రోజు కాబట్టి మనకి సపోజ్ వీళ్ళు 1 గంటకో 2 గంటలకో అటెండెన్స్ అప్రూవల్ చేశారనుకుందాం. మనం 2-3 గంటల తర్వాత ఈ ప్రక్రియ మొదలెట్టేద్దాం. ఏంటిది వాళ్ళ క్విజ్ ఫీడ్బ్యాక్ ప్రక్రియ మొదలెట్టేసాం అనుకోండి. వాళ్ళు క్విజ్ ఫీడ్బ్యాక్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ ఎంతమందికి డౌన్లోడ్ అయ్యింది అనేది ఈ 3 బ్లాక్లో మనకు తెలిసిపోద్ది అన్నమాట. అప్పుడు ఈ 3 సేమ్ నెంబర్ ఉండాలండి. సేమ్ నెంబర్ ఉంటే మనకి 100% ఆధార్ అథెంటికేషన్ అయిపోయింది, 100% ఈ సర్టిఫికేట్ జనరేట్ అయ్యిందని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. దీనికి ఎటువంటి లాగిన్ అవసరం లేదండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒకసారి ఇప్పుడు 50 మంది వచ్చింది. ఈ 50 మందికి ఇక్కడ 40 మందికే వచ్చింది అనుకుందాం ఆధార్ అథెంటికేషన్. అప్పుడు 10 మందికి చెయ్యాలబ్బాయి ఆధార్ అథెంటికేషన్ అని చెప్పి ఒకవేళ అటెండెన్స్ అప్రూవల్ చేసిన తర్వాత కూడా చేసుకోవచ్చండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాళ్ళందరికీ చేస్తారు. ఇక్కడ నెంబరింగ్ సేమ్ వచ్చేసింది. మనకి సేమ్ వచ్చేసిన తర్వాత వీళ్ళు ఎంతమంది డౌన్లోడ్ చేస్తున్నారు అది గడిగడికి మనం చూసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇక్కడ 10 వచ్చింది, మళ్ళీ కాసేపు ఉన్నాక మళ్ళీ బ్యాక్ కొట్టి మళ్ళీ నెంబర్ 5 దగ్గరే క్లిక్ చేశారనుకోండి, అప్పుడు మళ్ళీ ఇక్కడ నెంబర్ పెరగచ్చు. అప్పుడు నెంబర్ పెరుగుతూ ఉంటుంది. సపోజ్ ఇవాళ 40 మంది వచ్చారు. ఈ 40 మంది ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 40 ఉంది. ఓకే, 100% ఆధార్ అథెంటికేషన్ అయిపోయింది. మళ్ళా ఇక్కడ 40 వచ్చేస్తేనే మీకు 100% ఈ సర్టిఫికేట్ జనరేషన్ అయినట్టు మాట అండి. ఇది చాలా గుర్తుంచుకోండి. ఇది ఏ లాగిన్ అవసరం లేదు, ఏ లాగిన్ అవసరం లేకుండా మనం చేసుకునే ప్రక్రియ అండి. ఈజీగా మనం చేసుకోవచ్చండి, చూసుకోవచ్చు. ఎప్పటికప్పుడు రిపోర్టు ఏ టైంకి ఆ టైం రిపోర్ట్ చూసుకున్నాం అనుకోండి, ఈ 3 వచ్చేస్తే మనకి ఇప్పుడు చూడండి ఈ పై రిపోర్ట్ చూడండి. నెంబర్ 4 శ్రీకాకుళం వాళ్ళు 13వ తారీఖు నిన్న చూడండి 53 మందిని అప్లోడ్ చేశారు. 53 మందికి ఆధార్ అథెంటికేషన్ అయ్యింది, 53 మందికి ఈ సర్టిఫికేట్ జనరేట్ అయిపోయింది అన్నమాట. అలాగే పై రిపోర్ట్ చూడండి. ఇక్కడ సపోజ్ ఇది 7వ తారీఖున అయిన ట్రైనింగ్ 58 మంది వచ్చారు, కానీ 49 మందికి ఆధార్ అథెంటికేషన్ అయ్యింది. అందులో 48 మందే సర్టిఫికేట్ డౌన్లోడ్ చేశారు. ఇది ఇంకా కండక్ట్ కొట్టని మాట. ఇంకా 11వ తారీఖున అయింది, ఇంకా కండక్ట్ కొట్టలేదు. ఇక్కడ మనకి ఎంతమంది మిగులుతున్నారు ఇక్కడ చూస్తే కనుక దాదాపు 9 మంది. మనకి ఇంకా 9 మందికి ఆధార్ అథెంటికేషన్ ఇప్పటికీ ఛాన్స్ ఉంది, చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెంబరు ఒకటి అయిపోవాలి, అలాగే ఈ నెంబర్ కూడా ఒకటి అయిపోవాలండి. అప్పుడే మనకు 100% ఆధార్ అథెంటికేషన్ 100% ఈ సర్టిఫికేట్ అయినట్టు. థ్యాంక్ యూ అండి. నా పేరు మొహిద్దీన్, ఈటీసీ సామలకోట. మై ఫోన్ నెంబర్ 9247185486. థ్యాంక్ యూ.